నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. పాము కరిస్తే ఈ ఒక్క పని చేస్తే ప్రాణాపాయం తగ్గుతుంది. వర్షాకాలం ప్రారంభమయ్యాక గ్రామాల్లోనే కాదు, నగర ప్రాంతాల్లో కూడా పాములు కనిపించే ఘటనలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మందికి భయం ఏమిటంటే పాము కరిస్తే వెంటనే ఏమి చేయాలి? సరైన సమయంలో సరైన ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పాము కరిచిన వెంటనే భయపడకూడదు. ఎందుకంటే భయం పెరిగితే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాంతో విషం శరీరంలోకి త్వరగా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. అతన్ని ఎక్కువ కదలకుండా చూడాలి. ఇప్పుడు మొదట చేయాల్సిన పని ఏమిటంటే పాము కరిచిన భాగాన్ని కదలకుండా స్థిరంగా ఉంచాలి. చేతికి కరిస్తే చేతిని, కాలికి కరిస్తే కాలును ఎక్కువగా కదపకూడదు. తర్వాత వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అదే అత్యంత ముఖ్యమైన పని. ఎందుకంటే పాము విషానికి సరైన చికిత్స యాంటీవెనం మాత్రమే. ఇప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పులు ఏంటో చూద్దాం. కొంతమంది కరిచిన చోట కోయడం చేస్తారు. మరికొందరు నోటితో విషం పీల్చేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొందరు గట్టిగా తాడు కడతారు. ఇవి చాలా ప్రమాదకరం. అలా చేయడం వల్ల పరిస్థితి మరింత విషమించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, బాధితుడికి టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పదార్థాలు ఇవ్వకూడదు. వీటి వల్ల గుండె వేగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పాము ఎలా ఉందో గుర్తు పెట్టుకుంటే డాక్టర్లకు ఉపయోగపడుతుంది. కానీ పామును పట్టుకునేందుకు లేదా చంపేందుకు ప్రయత్నించకండి. అది మరింత ప్రమాదం. పాము కాటు లక్షణాలు ఎలా ఉంటాయి? కరిచిన చోట నొప్పి, వాపు, తల తిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి. మన దేశంలో ప్రతి ఏడాది వేలాది మంది పాము కాటుకు గురవుతున్నారు. కానీ సరైన సమయంలో చికిత్స అందితే చాలా మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, పాము కరిస్తే భయపడొద్దు. బాధితుడిని ప్రశాంతంగా ఉంచండి. అతన్ని కదలకుండా చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న అవగాహన ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఇలాంటి ముఖ్యమైన ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.